ఓం నమో భగవతే వాసుదేవాయ. పాండవులు 5గురు, ద్రౌపదీదేవి విరాటరాజు కొలువుకి వెడదామని వెడుతూ దారిలో శ్మశానం దగ్గర ఆగి అక్కడ ఉన్నటువంటి పెద్ద జమ్మి చెట్టు దగ్గర ఆయుధాలన్నిటినీ కూడా ఒక శవం ఆకారంలో ఏర్పరిచి చెట్టు మీద పెట్టడానికి ధర్మరాజు గారు పైకెక్కి అందరి దేవతలని ప్రార్థిస్తూ అవి ఎవరికీ కూడా ఏ రకంగానూ కనపడకూడదని, తనకి అర్జునుడికి తప్పితే మిగిలిన వాళ్ళకి అవి పాములుగా కనిపించాలని చెబుతూ ప్రత్యేకంగా ఒకళ్ళ పేరు చెప్పి ఆయనకు మాత్రం మీరు సహకరించవద్దు అని చెప్పాడు. అయితే ఆయన తమ్ముళ్ళు కింద ఉన్నవాళ్ళు కూడా ఆయన మాటలు వింటున్నారు. వాళ్ళు కిమ్మనలేదు. ధర్మరాజు గారి మాట అంటే అలా ఉంటుందండి. ఆయన మాటలతో శాసనం చేయగలరు. ఆయన అన్నారు, భీముడికి ధృతరాష్ట్రుని పిల్లలంటే మహాకక్ష. బుసలు కొడుతూ ఉంటాడు. అపారమైన శౌర్యం ఉన్నవాడు. ఎప్పుడు ఏది వింటాడో, ఏ ఆలోచన వస్తుందో, ఎప్పుడు గబాలన వచ్చి చెట్టు ఎక్కి తన కథను కానీ ఆయుధాన్ని కానీ తీయడానికి ప్రయత్నిస్తాడో అప్పుడు మీరు భీముడికి సహకరించవద్దని, ఓ ఆయుధములారా, నేను మేము ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాను. ఒకవేళ భీమసేనుడే వచ్చి చెట్టు ఎక్కి తన ఆయుధాలను తీసుకుని ప్రయత్నం చేసినా సరే భీముణ్ణి వంచి మీరు పక్కకి వెళ్ళిపోండి, అతని చేతిలోకి మాత్రం వెళ్ళవద్దు అన్నాడు. ఈ మాటలని చెట్టు కింద ఉన్న భీముడు కూడా వింటున్నాడు. కానీ అతను ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఇది ధర్మరాజు గారి మాటకి గల శక్తి అంటే. అందుకే భారతదేశానికి ధర్మభూమి అని పేరండి. మన దేశం పేరు చెప్పేటప్పటికీ ప్రపంచంలో ఉన్న మిగిలిన దేశాల కోట్ల జనం లేచి నిలబడి నమస్కారం చేయాల్సిందే. అందుకు ఒక్కటే కారణం, ఐశ్వర్యం కోసం వెంపర్లాడడం మన జాతి లక్షణం కాదు. ధార్మిక జీవనం గడపడం మన జాతికి తెలుసు. ఒకరికి పెట్టడం, తాము తినడం మన జాతికి తెలుసు. ఎంతటి కష్టాన్నైనా తాము ఓర్చుకోవడం మన జాతికి తెలుసు. పగవారిని కూడా రక్షించి వాళ్ళని ఔదార్యంతో కాపాడతాం. ఇది తప్ప అసలు కొట్టడం అనేది మనకు తెలియదు. ఇది వీరభూమి. అటువంటి స్థితి కలిగినది మన భరతమాత. ఇన్ని కోట్ల జన్మల తర్వాత భరతమాత పుత్రుడిగా పుట్టినందుకు, ఇటువంటి వంశాలకి వారసులం అయినందుకు, భారతం చదువుకోవడానికి అర్హత పొందినందుకు మనం ఎంతగానో సంతోషించాలి. అందుకని భారతం ఎప్పుడూ ధర్మమే కదండి. ఇప్పుడు ధర్మరాజు గారి చెట్టు కిందకి వచ్చారు. సహదేవుని పిలిచాడు. సహదేవ, అక్కడ ఒక శవం పడి ఉంది. దానికి అంత్యేష్టి సంస్కారం జరగలేదు. అతని శవాన్ని జంతువులు కూడా ముట్టుకోలేదు. ఒంటి మీద వెంట్రుకలు కలిగిన ఒక జంతువు కళేబరం ఒకటి అక్కడ పడిపోయి ఉంది. దానిని ఎవరూ తినలేదు. కాబట్టి నీవు వెళ్ళి ఆ జంతువు చర్మాన్ని ఒలిచి తీసుకునిరా అన్నాడు. అని ఆ శవాన్ని కూడా ఇలా తీసుకురా అన్నాడు. ఇప్పుడు ఈ శవం ఈ చర్మం పట్టుకుని చెట్టుపైకి ఎక్కి సహదేవుడు ఆ ఆయుధాల మూటకు కలిపి కట్టాడు. ఇప్పుడు దానిని ఎటు నుంచి చూసినా శవం వేలాడుతున్నట్టే కనబడుతోంది. పైగా శవం కొన్నాళ్లకు శిథిలమైపోయి విపరీతమైన దుర్గంధం మెదజల్లుతుంది. కాబట్టి ఒకవేళ ఎవరైనా దానిని చూసినా దాని దగ్గరికి వెళ్ళే సాహసం చేయరు. ధర్మరాజు చాలా దూరం ఆలోచిస్తున్నాడండి. మనం ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఎవరో 5గురు ఒక స్త్రీతో కలిసి శ్మశానానికి వచ్చారు, పైన ఏవో కట్టారు అని ఎక్కడి నుంచి అయినా ఎవరైనా చూసిన వాళ్ళు ఉన్నారేమోనని అనుమానించాడు. అలా ఆ శ్మశానం వైపుకు వచ్చే అవకాశం కొంతమందికి ఉంటుంది. గోవులను మేపేవాళ్ళు, పశువులను మేపేవాళ్ళు, కాటికాపరి ఇలాంటి వాళ్ళు అక్కడికి వస్తూ ఉంటారు. అందుకని ధర్మరాజు అన్నాడు, ఇప్పుడు పాండవులు అందరం కలిసి ఒక పెద్ద కేక వేద్దాం అన్నాడు. పైకి చూపించి ఇలా అన్నాడు, ఇది మా అమ్మ 100 సంవత్సరములు బతికింది. ఇప్పుడు చచ్చిపోయింది. మా వంశాచారం ఒకటి ఉంది. మేము శవాలను కాల్చాం. చనిపోయిన తర్వాత శవాన్ని చెట్టుకు వేలాడకడతాం. అది మా కులాచారం. మా ముందు పెద్దలు అలా చేశారు. అందుకని మా 5గురు తమ్ముళ్ళం మా అమ్మ శవాన్ని చెట్టుకు కట్టాం. వేలాడుతోంది అని గట్టిగా ఒక కేక వేసి పదండి అన్నాడు. ఇప్పుడు ఎవడైనా ఎక్కడైనా నక్కి వింటున్నట్లయితే వాళ్ళ అమ్మ శవాన్ని అక్కడ కట్టాడు రా అనుకుంటాడు. కాబట్టి ఆ రకంగా ఇప్పటికి ఆయుధాలను దాచడం పూర్తయింది. ఇప్పుడు ఏం చేయాలి? తమ వేషాలు మారాలి. అక్కడ చెరువు లాంటి ప్రదేశం ఒకటి ఉంది. అక్కడికి వెళ్ళి చెరువుగట్టు మీద నిలబడి ధర్మరాజు గారు యమధర్మరాజు గారిని ప్రార్థన చేశాడు. మహానుభావ, నీవు యక్షుడి రూపంలో వచ్చి ప్రశ్నలు వేసినప్పుడు నేను చెప్పిన సమాధానాలకు నీవు సంతోషించి ఒక వరం ఇచ్చావు. మేము అజ్ఞాతవాస సమయంలో ఏ రూపాలను దాల్చాలని అనుకుంటున్నామో ఆ రూపాల యందు మేము ఇతరుల చేత గుర్తించబడకుండా ఉండేటట్టుగా నీవు మాకు వరం ఇచ్చావు. కాబట్టి ఇప్పుడు మేము అనుకున్న రూపాలను మాకు సిద్ధించి మా అజ్ఞాతవాసం ఏ విఘ్నము లేకుండా పూర్తయ్యేటట్టుగా అనుగ్రహించు అని, స్వామి, మేమందరం కూడా ఏ రూపాలను పొందాలని అనుకుంటున్నామో
దానికి అనుగుణమైన ఆభరణాలు, దానికి అనుగుణమైన అలంకారాలు, వస్త్రాలు మాకు కలిగేటట్టుగా అనుగ్రహించి మా అజ్ఞాతవాసం భంగమైపోకుండా మమ్మల్ని నువ్వు కాపాడు అని యమధర్మరాజు గారిని ప్రార్థన చేశాడు. ఇప్పుడు మనకు ఒక విషయం స్పష్టంగా తెలిసిపోతూ ఉండాలి. అజ్ఞాతవాసం పాండవులు చేయగలిగారు అంటే అది వాళ్ళ నటనాశక్తి చేత కాదు, వాళ్ళు బాగా వేషాలు కట్టి ఆ వేషాలను చాలా బాగా పోషించడం వలన కాదు. మరి దేనివలన? కేవలం ఈశ్వరానుగ్రహం వలన. ఎప్పుడో రాబోయే ప్రమాదాన్ని దృష్టిలో పెట్టుకుని అప్పుడే వాళ్లకు వచ్చిన శాపాలను వరాలుగా మారుస్తూ, వరాలను ఇస్తూ, వాళ్ళకి బుద్ధి ప్రచోదనం చేస్తూ పురోహితుడిని సమకూర్చి ఈశ్వరుడు వారి వెంట ఉన్నాడు. పాండవులు పట్టుకున్న ధర్మమే వాళ్ళ కార్యసాఫల్యతకి పచనం చేయబడిన పదార్థ స్వరూపంగా విజయాలను వాళ్ళకి అందించింది. యతో ధర్మస్తతో విష్ణువు, యతో విష్ణువు తతో జయ. ఎక్కడ ధర్మం ఉందో అక్కడ విష్ణువు ఉంటాడు, ఎక్కడ విష్ణువు ఉంటాడో అక్కడ విజయం ఉంటుంది. కాబట్టి ఏది ప్రధానము అంటే ధర్మమే ప్రధానం. అందుకే భారతం పంచమ వేదం అయ్యిందండి. 1కి 10 మార్లు ఈ విషయాన్ని ఆవిష్కరిస్తోంది. ధర్మరాజు గారు ఇలా నమస్కారం చేయగానే ఎవరెవరు ఏ వేషాలు స్వీకరిద్దామని అనుకుంటున్నారో ఆ వేషాలలోకి మారిపోయారు. ఇప్పుడు ధర్మరాజు గారు సన్యాసి వేషాన్ని పొందాడు. వాళ్ళ అదృష్టం కొద్దీ ఆ రోజు విరాటరాజు గారు బయట సభ తీర్చి ఉన్నాడు కాబట్టి తొందరగా లోపలికి వెళ్ళడానికి అవకాశం కుదిరింది. రాజు ఎక్కడో అంతఃపురంలో ఉన్నట్లయితే ఇంతమంది వెళ్ళి రాజుగారిని కలవడానికి అవకాశం దొరకదు. ప్రభువు బయట సభ తీర్చి ఉంటే ప్రభువు దృష్టిలో పడడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎత్తైన సింహాసనం మీద ప్రభువు కూర్చుని ఉంటాడు. కింద నడిచి పెడుతున్న వాడికి సభ అంతా కనబడదు. ఎత్తైన సింహాసనం మీద కూర్చున్న వాడికి దూరంగా వస్తున్నవాడు కూడా కనబడతాడు. ఇక్కడ భారతాన్ని ఆంధ్రీకరిస్తున్న కవి ఎంత పరకాయ ప్రవేశం చేసి రచన చేస్తున్నాడో మనం పరిశీలించాలి. ఇది అలవోకగా చేసిన ఆంధ్రీకరణ కాదు. తిక్కనగారిలోనికి హరిహరనాథుడు వచ్చాడు. హరిహరనాథుడే గంఠంగా కదిలాడు. ఆ పద్యం ఈశ్వరానుగ్రహం. ఆ ఈశ్వరానుగ్రహం ఆనాడు విరాటరాజు రూపంలోకి ధర్మరాజు గారిని అనుగ్రహించడానికి ప్రవేశించింది. ఈనాటికి భారతం అనే అమృతకథ రూపంలో, ఈ పద్యాల రూపంలో ఆ ప్రవాహం వెడుతూ ఇప్పటికీ విన్నవాళ్ళని ముంచెత్తుతోంది. దానిని చదవడం వలన ఏ మంగళం ధర్మరాజు గారికి జరిగిందో ఆ మంగళమే మనందరికీ జరుగుతుంది. అంటే ఆనాటి ఆ అమృతం ఈనాటికి అలా ప్రవహిస్తూనే ఉంది. కాబట్టి తిక్కన గారంటే మహాపురుషుడు, అమృతాన్ని పండించినటువంటి వ్యక్తి. కాబట్టి ఆయన చెప్పినటువంటి ఆ పద్యాన్ని మనందరం కూడా చెప్పుకుని విని ధర్మరాజు గారికి జరిగినటువంటి మంగళప్రదమైన విషయమే మనందరిళ్లలో కూడా జరగాలని ఆశిద్దాం. ఇప్పుడు దూరం నుంచి విరాటరాజు గారు ధర్మరాజు గారిని చూశాడు. మిగిలిన వాళ్ళు ఎలా ఉన్నా ఒక తేజోవంతమైన వ్యక్తి కనబడితే ఆయన ఎవరో ఏమిటో అని మనం అనుకుంటాం. ఆ తేజస్సు మనిషి వెంట పెడుతూ ఉంటుంది. దవ్వుల చూచి మత్స్య వసుధాపతి ఈ చనుదెంచుచున్నవాడెవ్వడో నాతు చూట్కులకు ఎంతయు వేగ్రయు తోచే నెట్లితండివ్విధంబున పొందెనో జగములెల్లను నేల గజాలు తేజ మా మువ్వర తోడి జోడి యగుమూర్తి యతీంద్రుని ఒప్పుగంటిరే అన్నాడు. ధర్మరాజు గారికి సన్యాసి వేషం సాక్షాత్తు యమధర్మరాజు గారే వేశారు కదండి. కానీ ధర్మరాజు గారు సన్యాసి వేషంలో వస్తుంటే విరాటరాజు గారికి అలా కనబడలేదు. విరాటరాజు గారు ఆ వస్తున్నవాడు చాలా గొప్ప తేజస్సుతో ఉన్నాడు, ఎందుకు ఇలా ఇతను సన్యాసిగా అయిపోయాడు, అతనిలో జగత్తునంతటినీ పరిపాలించగల తేజస్సు కనబడుతోంది, త్రిమూర్తులతో సమానమైన తేజస్సు కలవాడిలా కనబడుతున్నాడు, సాక్షాత్తు పరమేశ్వరుడుగా కనబడుతున్నాడు అనుకున్నాడు. సభలో ఉన్న వాళ్ళందరూ తన వంక చూసి తను ఎవరికి ఏ ఉపకారం చేస్తాడో అని చూస్తున్నారు. అకస్మాత్తుగా ధర్మరాజు గారిని చూడగానే విరాటరాజు వీళ్ళందరినీ చూడడం మానివేసి ధర్మరాజు కనబడి నడిచి వస్తుంటే అంతటి తేజోమూర్తిని చూశారా అన్నాడు. ప్రభువు అలా అనేసరికి ఒక్కసారి సభ అంతా కూడా అటు చూసింది. వస్తున్న ధర్మరాజు తేజస్సును చూసి సభలోని వారందరూ లేచి నిలబడ్డారు. అంటే ధర్మరాజుని తేజస్సు వేషం మార్చినా కూడా ఎలా ఉంటుందో ఇక్కడ మనం గమనించాలి. ఇది ధర్మరాజు గారంటే. ఆ తేజస్సు ఆయన అనుష్ఠాన బలం, ఆయన నమ్మకం, ఈశ్వరుడి మీద విశ్వాసం, తాను పట్టి అనుష్ఠించే శక్తి, ఇవన్నీ కలిపి అందులోంచి వచ్చినదే ఈ తేజస్సు. ఆయన వస్తుంటే అందరూ లేచి నిలబడి ఆయనకి నమస్కారం చేశారు. చిత్రం ఏమిటంటే విరాటరాజు గారు కూడా లేచి ఎదురు వెళ్ళి నమస్కారం చేశాడు. ఆయనని తీసుకువచ్చి ఒక ఉచితాసనం మీద కూర్చోబెట్టి తాను వెళ్ళి కూర్చున్నాడు. ఇప్పుడు అడుగుతున్నాడు, మీరు ఎక్కడ పుట్టారు, మీ కులం ఏమిటి, మీరు ఎక్కడ ఉంటూ ఉంటారు, మీ పేరేమిటి, మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు, ఇంతకుముందు మీరు ఏం చేస్తూ ఉండేవారు, మీ గతం ఏమిటి, ఎందుకు సన్యసించారు, మీరు చాలా గొప్ప తేజోమూర్తిగా ఉన్నారు, ఎందుకు ఇక్కడికి వచ్చారు అని అడుగుతూ
మనసులో అనుకుంటున్నాడు. ఈయన నడిచి వస్తుంటే నాకు ఎలా అనిపిస్తోంది అంటే, ఏదో రత్నాభరణాలన్నిటినీ కాళ్ళ నుండి చేతుల నుండి అప్పుడే తీసేసినట్టు, తుమ్మెదలు వాలుతున్న మదజలం కారుతున్న మదపటేనుగు పక్కన నడిచి వస్తుంటే ఒక గొప్ప ఏనుగు మీద కూర్చుని రావాల్సిన వాడు కిందకి దిగి వచ్చినట్టు, చేతిలో బెత్తాలు పట్టుకుని జనులను తప్పుకోండని తోస్తుంటే టీవీగా నడిచి వచ్చే మూడు లోకాలను పరిపాలించదగిన దేవేంద్ర సమానుడు వచ్చినట్టు అనిపిస్తోంది. పైకి కాషాయం కట్టుకున్నాడు. చూస్తుంటే అపారమైన తేజస్సు, భూమి పరిపాలన చేయగలిగిన క్షాత్రం ఈయన తేజస్సులో కనబడుతోంది. ఏమి ఆశ్చర్యం! కనపడుతున్నది ఒకటి, రూపం ఒకటి. ఈ రెండిటి మధ్య ఎందుకు వచ్చింది ఈ అంతరం అనుకున్నాడు. ఇప్పుడు ఇంత మర్యాద చేశారు కదా అనుకుని ధర్మరాజు గారిని కానీ ఒక్క మాట తొట్టుపడ్డాడంటే అది ఇంకొకలాగా వెళ్ళిపోతుంది. విరాటరాజు గారు అడిగిన ఏ ఒక్క ప్రశ్నకైనా సరైన జవాబు చెప్పినట్లయితే తమ అజ్ఞాతవాసం భంగమైపోతుంది. కాబట్టి దేనికి జవాబు చెప్పకూడదు. కానీ అడుగుతున్నవాడు ఎవరు? ప్రభువు. ఆయనకు సరిగ్గా సమాధానం చెప్పకపోతే కోపం వస్తుంది. కాబట్టి చెప్పని వాడిలా ఉండకూడదు, చెప్పాలి కానీ చెప్పినట్లుగా ఉండకూడదు. చెప్పి చెప్పకుండా ఉండి అలా చెప్పడం ఆయన నమ్మేలా ఉండాలి. ఆలోచించుకోవడానికి సమయం లేకపోయినా రాజు అడిగిన ప్రశ్నలకు ఎంత జాగ్రత్తగా సమాధానాలు చెప్పాడో చూడండి. ఇప్పుడు ధర్మరాజు గారు అన్నాడు, ఉన్న రూపు పలుకు నన్నరు లెక్కడగలరు, తోచినట్లు పలుకు పలకనైన చందమయ్యే, అంతియ కాకంత పట్టి చూడగలరు ఎట్టివారు. సన్యాసి వేషం కట్టాడు. సన్యాసి సంపూర్ణ వైరాగ్యంతో ఉంటాడు. విరాటరాజు గారు వేసిన ప్రశ్నలన్నిటినీ కూడా సన్యాసి మాట్లాడే వైరాగ్యంలోకి తోసిపారేశాడు ధర్మరాజు గారు. తోసేసి చాలా వైరాగ్యంతో ఉన్నవాడిలా చాలా చమత్కారంగా సమాధానం చెప్పాడు. ఉన్నది ఉన్నట్టుగా చెప్పేవాడు ఎవరు? అసలు ఉన్నదేది? సత్. ఉన్నది కేవలం ఆత్మ. ఆత్మ అంటే శరీరం ఉన్నదంటారు. బంగారం లేకుండా నగలు ఉండవు, నగలు లేకుండా బంగారం ఉంటుంది. అంతే కదండి. ఒక నగ చేయించుకున్నాం, ఒక ఉంగరం చేయించుకున్నాం అనుకోండి, బంగారం ఉంటేనే ఉంగరం చేయించుకోగలం, కానీ ఉంగరం లేకుండా బంగారాన్ని ఉంచుకోగలం. కాబట్టి ఆత్మ లేకుండా శరీరం ఉండదు, కానీ శరీరం లేకుండా ఆత్మ ఉంటుంది. కానీ నేను ఆత్మ అన్నవాడు ఉండడు. లోకంలో ఎవడిని చూసినా నేను శరీరం అన్నవాడే ఉంటాడు. జ్ఞాని అయితే తాను ఆత్మని అని అంటాడు. సత్యం తెలుసుకున్నవాడు అలా ఉంటాడు. సత్యం తెలుసుకున్నవాడికి వైరాగ్యం ఉంటుంది. వైరాగ్యం ఉండి సత్యాన్ని తెలుసుకుంటాడు. అంతకన్నా చూడగలిగిన వాడు ఎవడు ఉన్నాడు అన్నాడు. ధర్మరాజు గారిది నిజంగా ఎంత చమత్కారమో చూడండి. ఇప్పటిదాకా అంత వ్యూహరచన చేసి ఎవడైనా చూస్తున్నాడేమోనని ఇది శతవృద్ధ మాజనని అని చెప్పాడు. ఇదేముందండి, ఇది పంచభూతాలతో కూడిన శరీరం. మనసు అనేది చంచలం. శరీరం ఒక చోట పడి ఉంటుంది, లేపితే లేస్తుంది, కూర్చుంటే కూర్చుంటుంది. మనస్సుని లేపనవసరం లేదు, కూర్చోబెట్టాల్సిన అవసరం లేదు, ఎప్పుడూ తిరుగుతూనే ఉంటుంది. శరీరానికి పుట్టుక ఏమిటి, చావేమిటి? ఏదో మాయలో అలా తిరుగుతూ ఉంటుంది, తింటూ ఉంటుంది, కూర్చుంటూ ఉంటుంది, పడుకుంటూ ఉంటుంది, అలాగా అనుభవిస్తూ ఉంటుంది. అసలు దీనిని అడ్డుపెట్టుకుని సత్యం తెలుసుకునేవాడు ఎవడు? తిరిగే మనస్సుని, తిరగని శరీరం, ఈ రెండింటినీ కలిపి తెలుసుకోవాల్సిన సత్యాన్ని తెలుసుకుని ఈ రెండింటినీ లయం చేసి కరణంగా వాడుకోగలిగిన వాడు ఎవడు ఉన్నాడు? అలాంటి వాడు లేడు కదా అన్నాడు. సన్యాసి వేషంలో ఉన్నాడు కాబట్టి ఇలా మాట్లాడినా చెల్లిపోయింది. అసలు అడిగిన దానికి జవాబు చెప్పకుండా తప్పుకోనూ వచ్చు కదండి సన్యాసి వేషంలో ఉన్నప్పుడు. కాబట్టి ఎంత అందంగా చెప్పాడో చూడండి ధర్మరాజు గారు. నేను ద్విజుడను అంటే ఉపనయనం జరిగింది కాబట్టి, యజ్ఞోపవీతం వేసుకున్నాడు కాబట్టి ద్విజుడు. ఎప్పుడూ గురువులంటే చాలా ప్రీతి కలిగిన వాడిని, భక్తి కలిగిన వాడిని, మంచివాళ్ళంటే ఇష్టపడే ధర్మరాజు గారి స్నేహితుడిని. ప్రస్తుతం సన్యాసాశ్రమ ధర్మంలో ఉన్నవాడిని. నాకు రాజులకి ఇష్టమైన ఆటలు, రాజులతో ఆడడం అంటే ఇష్టం, అందుకని వచ్చాను అన్నాడు. అంటే నేను బయట ఇతర పనులు ఏమీ చెయ్యను, నీతోనే కలిసి ఉంటాను, నీతో సమంగా ఉంటాను, నీతో పాటు ఆడుతూ ఉంటాను అనేటటువంటి అర్థం స్ఫురించేలా మాట్లాడాడు. నాకు జూతక్రీడ వచ్చు, నేను పాచికలు వేస్తాను, రాజులతో పాచికలు ఆడి వారు ముప్పిరి కొనేటట్టుగా చేస్తాను. ధర్మరాజు గారు నాతో పాచికలు ఆడుతుండేవారు. నా దగ్గర రకరకాల పాచికలు ఉన్నాయి. అంతేకాదు నాకు నీతిశాస్త్రం బాగా తెలుసు. నా పేరు కంకుడు అన్నాడు. కంకుడు అంటే యమధర్మరాజు గారు అని అర్థం వస్తుంది. ఆత్మావై పుత్రనామాసి, యమధర్మరాజు గారి కొడుకు కాబట్టి అక్కడ సరిపోయింది. అందుకని ధర్మరాజు గారిని కంకుబట్టు అని పిలుస్తారు. ధర్మరాజు గారు నన్ను కంకుబట్టు అని పిలిచేవారు. ధర్మరాజు మహానుభావుడు, కానీ అడవులు పట్టి వెళ్ళిపోయాడు.
అరణ్యవాసం అయిపోయి సమయం ఆసన్నమైనదని అని అన్నారు. మరి ఎక్కడ ఉన్నాడో ఏమో. కాబట్టి మళ్ళా ధర్మరాజు గారు బయటికి వచ్చేంత వరకు 1 సంవత్సరం పాటు నేను నీతో కాలం కలుపుదామని వచ్చాను. నీకు ఇష్టమైతే నేను నీతో ఉంటాను. నాకు వచ్చినవి ఇవి. చక్కగా నీతో 1 సంవత్సరం ఉంటాను. నీకు ఇష్టమేనా అని అడిగాడు. అంటే ఆయన గురించి ఆయనే చెప్పుకుంటున్నాడనమాట. ధర్మరాజు గారు ఇలా అనగానే విరాటరాజు గారు, నాకు ఇష్టం లేదు, నేను అలా ఉంచుకోను అన్నాడు. అయితే మరేం చేస్తావు అన్నాడు ధర్మరాజు గారు. నీవు మత్స్యరాజ సింహాసనం మీద కూర్చో. నీ తేజస్సు చూస్తే 3 లోకాలను పరిపాలించగలిగిన వాడిలా ఉన్నావు. నీకు పట్టాభిషేకం చేస్తాను. నేను, నా భార్య, నా కొడుకులు, నా కూతుళ్ళు, నా సైన్యం, నా బంధువులు, నా మిత్రులు నీ పాదాలు సేవించుకుంటూ కాలం గడుపుతాం. నువ్వు రాజ్యం చేయి. నీకు ఇంకరుడుగా బతుకుతాను అన్నాడు. ఒక ప్రభువు ఇంత మాట అన్నాడు అంటే అవతలవాడి తేజస్సుని ఎంత గుర్తించాడో మనకు అర్థమైపోవాలి. ఆయన ఆ ఆలోచన అక్కడితో ఆగిపోయింది. అనుమానంగా మాత్రం రాలేదు అంటే అదే ఈశ్వర కృప. అక్కడ ఈశ్వరుడు అడ్డుపట్టాడు. ధర్మరాజు గారి గౌరవం పోయేటంత అనుమానం వచ్చేసింది. ఆ కార్యభంగం అయిపోయే స్థాయిలో నిలబడకుండా ఈశ్వర కృప అడ్డుపడింది. అది చాలా గొప్ప విషయం. అది ఈశ్వరుని వైభవం అంటే. ఈ మాట చెప్తే ధర్మరాజు గారు అన్నాడు, విరాటరాజా, నాకు అంతఃపురం ఇస్తాను, హంసతూలికా తల్పం ఇస్తాను, గజవాహనం ఇస్తాను, రథాలు ఇస్తాను, హాయిగా చేతిలో ఖడ్గం పట్టుకో సింహాసనం మీద కూర్చుని పరిపాలన చెయ్యి అంటున్నావు. అవన్నీ నాకెందుకు? నేను హవిష్యం తింటాను. యజ్ఞంలో వాడే అన్నం ఏదైనా ఉంటుందో ఆ అన్నమే నేను తింటాను. నీ భూసయనం చేస్తాను. నేల మీదే పడుకుంటాను. ప్రభువులు పడుకున్నట్టు హంసతూలికా తల్పాల మీద నేను పడుకోను. నేను కేవలం భగవంతుడి గురించి ఆలోచిస్తూ ఈ పరివ్రాజక వ్రతంలో ఉన్నాను. కాబట్టి నాకు దేని మీద వ్యామోహం లేదు. నీ దగ్గర 1 ఏడాది ఉంటాను. ఈ ఏడాది నీకేమైనా పుణ్యకథలు అవి చెబుతూ ఉంటాను. నీకు ఇష్టమైతే నీ దగ్గర ఉంటాను. నీకు ఇష్టం లేకపోతే చెప్పు. సన్యాసికి ఏముంది, ఇంకొక చోటికి వెళ్ళిపోతాను అన్నాడు. ధర్మరాజు గారు అలా అనేసరికి, అమ్మో అంత మాట అనకండి. మీ మనసు ఎలా రంజిల్లితే, మీకు ఎలా ఇష్టమైతే, మీకు ఎలా సంతోషం కలిగితే అలాగే మా రాజ్యంలో మాత్రమే ఉండండి అని వెంటనే సేవకులను పిలిచి, నేను ఎంతటి వైభవాన్ని అనుభవిస్తున్నానో, నేను ఎటువంటి గౌరవాన్ని పొందుతున్నానో, నేను అడుగు తీసి అడుగు వేస్తే మీరు నన్ను ఎంత భయభక్తులతో సేవిస్తున్నారో, తత్తుల్యంగా రాజుతో సమానంగా ఈయనని ఇవాల్టి నుంచి రాజ్యంలో ఉన్న వాళ్ళందరూ కూడా సేవించి తీరాలి. నాకన్నా తక్కువవాడు అనే ఆలోచన ఎవ్వరికీ రాకూడదు. నాకిచ్చే గౌరవం అంతా ఆయనకి ఇవ్వాలి అన్నాడు. భగవంతుని అనుగ్రహం అంటే ఇదండి. ధర్మాన్ని పట్టుకున్న ధర్మరాజు గారు సన్యాసి వేషం వేసిన ప్రభువు గౌరవాన్ని పొందుతూ అజ్ఞాతవాసం హాయిగా జరిగిపోవడానికి వీలుగా కంకుపట్టు రూపంలో సన్యాసిగా విరాటరాజు గారి కొలువులో ప్రవేశించాడు. అయితే ధర్మరాజు గారు ఈ విధంగా అక్కడ ప్రవేశించి ఆయన స్థిరానంగా ఉండిపోగలిగాడు. మరి మిగిలిన 4 పాండవులు, ద్రౌపదీదేవి ఏ రకంగా విరాటరాజు గారి కొలువులోకి వెళ్ళారు, అక్కడ వాళ్ళు సవ్యంగా అక్కడ చేరుకోగలిగారా లేదా అనే విషయాన్ని మనం రేపటి పారాయణంలో తెలుసుకుందాం. ఓం నమో భగవతే వాసుదేవాయ.